ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఒక 1000 మంది జనాంగం అంత గొప్పగా చేస్తాను అంటున్నాడు. అలాగే నేను ఎందుకు పనికి రాను, నన్ను ఈ సమాజం అంతా వెలివేస్తుంది ప్రభా, నిర్లక్ష్యంగా చూస్తుంది, చులకనగా చూస్తుంది అని అనుకుంటున్నావా? ఎన్నిక లేనివాడే బలమైన జనముగా మారతాడంట. ఒంటరి అయిన వాడు, యోసేపు ఒంటరి అయిపోయాడండి. నిజంగా అన్నదమ్ములు ఆయనను వెలివేశారు, తండ్రికి దూరం అయిపోయాడు, అనాథగా ఒక చోట, ఏ ఊరు కాని ఊర్లో, వారి ప్రాంతం కాని ప్రాంతంలో, వారి జాతి మతం ఏది కాని ప్రాంతంలో ఆయన వాళ్ళ యొక్క దగ్గర అనాథగా బానిసగా పెరుగుతున్నాడు. అవును, ఎవ్వరు లేని వాడైపోయాడు. నా అన్న వాళ్ళంటూ ఎవరు లేరు, పనివాడిగా మిగిలిపోయాడు. కానీ ఒకరోజు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అన్నలు ఆయన దగ్గరికి వచ్చారు, తండ్రి ఆయన దగ్గరికి వచ్చారు, జనాంగం వచ్చారు, బంధువులు వచ్చారు, భార్య పిల్లలు వచ్చారు, రాజు ఆయన దగ్గరికే వచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆయన చుట్టూ నిలబడ్డారు. ఆయనని గొప్పవాడిగా చేసి నిలబెట్టారు. రాజు ఆయనని గొప్పవాడిగా చేశాడు. ఆయన అన్నాడు, రాజు అంటాడు, నా సింహాసనము తప్పితే, నా కుర్చీ తప్పితే మిగతాదంతా నేను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు దాన్ని ఏలు, నువ్వే దాన్ని విషయంలో నువ్వు చూసుకో అన్నాడు. అధికారం వచ్చింది, బలగం వచ్చింది, ఘనత వచ్చింది, మంచి పేరు వచ్చింది. జీవితంలో ఆయన ఏది కావాలో మనిషికి అన్నీ ఆయనకు సమకూర్చబట్టే, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చాయి కదా. ఈరోజు ఒంటరి అయిన వాడు 1000 మంది అయ్యాడు. ఎన్నిక లేనివాడు, ఒక దొంగ అని ముద్ర వేయించుకున్నాడు, పాపము చేసిన వాడని ముద్ర వేయించుకున్నాడు. లేకపోతే ఆయన అనేక విషయాలలో ఆయన వాళ్ళ అన్నని గౌరవించిన వాడు ముద్ర వేయించుకున్నాడు. ఆయన దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాడని ముద్ర వేయించుకున్నాడేమో. దొంగ కాకపోయినా కనీసం పాపస్థితిలో ఉన్నానని ముద్ర వేయించుకున్నాడేమో. కానీ అన్ని విషయాలలో కూడా దేవుడు ఆయన బయటికి తీసుకొని వచ్చి, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, మహోన్నతుడైన వ్యక్తిగా, రాజు తర్వాతి రాజస్థానంలో ఉండే వ్యక్తిగా దేవుడు ఆయన్ని నిలబెట్టుకున్నాడనమాట. అవును, మనమందరము అనుకుంటుండొచ్చు, చులకనగా ఉండొచ్చు, ఆ వ్యక్తిని మనం వ్యతిరేకంగా చూసి ఉండొచ్చు, ఆ వ్యక్తిని మనం ఎందుకు పనికిరాని వాడు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన్నే నిలబెట్టి ఒకరోజు మనందరి ముందు ఘనపరుచుకుంటాడు. ఒంటరిగా వచ్చావా, ఒంటరిగా మిగిలిపోయావా, ఒంటరిగా ఉన్నావా ఈరోజు? కానీ దేవుడు నిన్ను 1000 మందికి, జనాంగమునకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నేను చేయబోతున్నాడు, ఆదరణకర్తగా నేను చేయబోతున్నాడు. అటువంటి స్థితిలో నిన్ను నన్ను ఉంచబోతున్నాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఈరోజు ఒంటరి అనుకున్న వారు 1000 మంది అవుతారు ప్రభా, ఎన్నిక లేని వారు బలమైన వారిగా అవుతారు ప్రభా అని వాగ్దానం సెలవిస్తుండగా, ఆ వాగ్దానాన్ని బట్టి నేను మయంపరుస్తున్నాను ఆయన. ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానంగా పట్టుకొని తండ్రి నీ నామాన్ని మయంపరుస్తూ, మేము మంచి నడవడికి కలిగిన వారమే, నీ నామంలో బ్లెస్ అవుతామని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో వారందరినీ దీవించండి నాయన. అలాగే అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి ప్రభా, నీకు వందనాలు. వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు వారు చూచుదురుగాక అంటున్నాం తండ్రి. ఐశ్వర్యం, ఘనత, కృప, క్షేమం, కాపుదల ఇచ్చి నడిపించుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభా. వారి బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని ఈ దినం దీవించండి, ఆశీర్వదించండి. నీ రెక్కల చాటును భద్రం చేసుకొని ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని అందరినీ కూడా పరిపూర్ణంగా నీ చేతుల్లో పెడుతూ దీర్ఘాయుష్షు, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.